మహాశివరాత్రి పర్వదినం వచ్చిందంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పట్టిసీమ క్షేత్రం గురించే కదండి. లక్షల్లో భక్తజన సందోహంతో గోదావరి నది కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇకపోతే అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం ఏదని అడిగితే అన్నదానం అని చెప్తాం కదండి. ఎందుకంటే అన్నదానం స్వీకరించిన వ్యక్తి చాలు అని తృప్తి చెందుతాడు కాబట్టి. అలాంటి విశిష్ట అన్నదానం పట్టిసీమ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మా హుక్కుంపేట జమీందారు శ్రీ హోతా వీరభద్రయ్య గారి అన్నదాన సాధనలో ప్రతి సంవత్సరం జరుగుతుందండి. అన్నదానానికి వచ్చిన భక్తజన సందోహాన్ని సరదాగా వీడియో తీశాను. భక్తులు వచ్చి తినడానికి అరేంజ్మెంట్స్ అయితే చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. సేవా సమితి వారు ప్రతి సంవత్సరం ఇక్కడ వడ్డింపుల కార్యక్రమంలో పాల్గొంటారంట. ఇక్కడ పులిహార, దోసకాయ, వంకాయ కర్రీ, సాంబారు మరియు మజ్జిగ అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా సప్లై చేయడం జరిగిందండి. సరే ఈ వంటలన్నీ ఎక్కడ తయారవుతుందని చెప్పని మేము సత్రం దగ్గరికి వెళ్ళిపోమండి. ఇక్కడ చూశారు కదా భారీ మొత్తంలో వంటలు ఎలా చేస్తున్నారో చూశారు కదా. రైసు మరియు పులిహార పెద్ద పెద్ద చేపల మీద పరిచేశారు. ఇక్కడ మా జమీందార్ గారిని చూడొచ్చండి. ఇక్కడ సత్రంలో కూడా కొంతమంది వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మా రాజా గారిని కలిసాం. ఈయనండి మా హుక్కుంపేట జమీందార్ శ్రీ రాజా గారు. ఆయన పలకరించిన తర్వాత మొత్తం అన్నదానం అయినంత వరకు ఇక్కడే ఉండాలి రాబాయి అని మరీ చెప్పారు. సరే అని ఇక్కడే ఉన్నాం. ఇంకా శివరాత్రి పర్వదినాన్న ఇలా అన్నదానం చేసుకోవడం అనేది ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం కింద భావించాలి. చిన్న భక్తులందరూ మొత్తం భోజనం చేసి చాలా ఆనందంగా వెళ్ళారండి. పట్టిసీమ క్షేత్రంలో మహాశివుని దర్శించడానికి జనాలు కోకొల్లగా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు కులం, మతం, ప్రాంతం భేదాలు లేకుండా అందరం హాయిగా ప్రసాదం స్వీకరించారు. ఇక్కడ మా కుర్రలు చూశారు కదా సాంబార్ కలిపి పెట్టేస్తున్నారు. అందరూ రాజాగారి శిష్యులండి. మా హుక్కుంపేట కుర్రలు చాలా మంది కనబడుతూ ఉంటారు. ఒకళ్ళని దగ్గరికి వీడియో తీశాను. ఇకపోతే టోటల్ ఎస్టిమేషన్ ఎంత మా రాజాగారు నువ్వు మాట్లాడిగానండి. ఆయన 16,000 మంది అని చెప్పారు. దగ్గర ఒక 20,000 మంది వరకు వచ్చి భోజనం చేసి ఉంటారండి. వడ్డించి మా కుర్రలు అలసిపోయారేమో కానీ రాజాగారు అక్షయ పాత్రలాగా రైస్ అది పంపిస్తూనే ఉన్నారండి అక్కడి నుంచి. ఇకపోతే అటు తీర్థానికి వెళ్ళే వాళ్ళు, తీర్థం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా ఒక లైన్లో నుంచి చాలా పద్ధతిగా భోజనం అయితే స్వీకరించారండి. ఇక అన్న సందర్భ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మా ఆవిడకి సాంబార్ పోసి చేతులు అయితే పడిపోయాడు మా ఆవిడకి. ఇక మెల్లగా నేను మళ్ళీ సత్రం దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మా జమీందారులను సరదాగా వీడియో తీశాను. మా రాజా గారు మరియు వాళ్ళ అన్నగారు, తర్వాత వాళ్ళ బావగారులు ఇద్దరిని వీడియో తీశానండి. అందరి సహకారంతో మా రాజా గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారండి. 3 రోజుల ముందు నుంచి ఈ ఏర్పాట్లన్నీ మొదలవుతాయండి పట్టిసీమ తీర్థానికి ముందు. ఇక సాయంత్రం 4 అయింది కదా, జనాలు కూడా చాలా తగ్గిపోతారు అనుకుని మేము బయలుదేరిపోదాం అనుకున్నాం. అప్పుడే రాజా గారు అక్కడికి ఎంట్రన్స్ అవ్వడం జరిగిందండి. ఇక అక్కడి నుంచి ఒక మినీ యుద్ధం జరిగినట్టు వడ్డింపు కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తజన సందోహం చాలా ఎక్కువ మంది వచ్చారని ఇక్కడ వడ్డించే వాళ్ళందరూ చెప్పారండి. అందరూ ఏమాత్రం నిరుత్సాహపడకుండా చాలా ఉత్సాహంగా ఈ వడ్డింపుల కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహించారు. ఇదండి సంగతి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ విధంగానే మా రాజా గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.